నమస్కారం. 'ధురంధర్' మూవీకి సంబంధించి నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆ సినిమా చూస్తున్నంతసేపు మనకు తెలియకుండా పరకాయ ప్రవేశం చేస్తాం. ఆ సినిమాలో విజువల్స్‌లో ఎక్కడ చూడ మన తెలియకుండా ఉండిపోతాం మనం. ఆ కరాచీలో ఆ లైరి అనే పట్టణం ఆ ఏరియాలో గానీ, తర్వాత బలూచిస్తాన్‌కి సంబంధించిన వాళ్ళు అది గానీ, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి వాళ్ళు ఏ రకంగా పాకిస్తాన్‌లోకి వస్తారని గానీ, తర్వాత చౌదరి అస్లాం ఎస్పీ సంజయ్ దత్ క్యారెక్టర్ చేశాడు. అసలు ఎలా ఎన్కౌంటర్ చేస్తాడు అది కానీ. అండ్ అక్షయ్ ఖన్నానా అతనికి జీవించేశాడు రెహమాన్ క్యారెక్టర్లో అతను కానీ. అవునన్నా కాదన్నా మన మేజర్ ఎలా పాకిస్తాన్లోకి వెళ్ళి స్పై చేస్తున్నాడు ఏంటిది కానీ. ఓవరాల్గా 'ధురంధర్' సినిమా 21 రోజులలోనే 1000 కోట్లు కొల్లగొట్టింది. 1000 కోట్లు ఇంకా కలెక్షన్ గట్టిగా వస్తూనే ఉన్నాయి. ఈజీగా మేబీ ఇంకొక 200-300 కోట్లు కూడా రావచ్చు. ఓకే, ఆదిత్య ధర్ ఓన్ ప్రొడక్షన్ అన్నట్టు గట్టి కొట్టేశాడు ఈసారి మాత్రం మస్తు పైసలు. అండ్ 'ధురంధర్ 2' కూడా రెడీ చేస్తున్నట్టు మార్చిలో రిలీజ్ చేయబోతున్నారు. నాకు తెలిసి అది ఇంకా గట్టి కొట్టింది కలెక్షన్లు అయితే. ఇప్పటివరకు ఇండియాలోనే 668 కోట్లు దాదాపు వచ్చున్నట్టు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికే పఠాను, జవాను, యానిమల్, బజరంగి భాయ్ ఎన్నో రికార్డులు కొల్లగొట్టేశాడు. త్వరలో KGF 2, తర్వాత వచ్చేసి బాహుబలి 2, తర్వాత 3RR, లైక్ ఈ కలెక్షన్స్ అన్ని కూడా ఊట్ చేస్తాడు నాకైతే అనిపిస్తుంది. పుష్ప 2 ఇవన్నీ కూడా ఊట్ చేస్తాడు. మేబీ దంగల్ బీట్ చేయలేకపోవచ్చు, దంగల్ అంటే 'ధురంధర్ 2' బీట్ చేస్తే నాకు అనిపిస్తుంది. సో ఇంకా 'ధురంధర్' చూడడం వాళ్ళు ఎవరు చూడండి. ఎందుకంటే నాకు తెలిసి తెలుగులో అయితే ఈసారి రిలీజ్ చేయట్లేదని అన్నారు. మరి రిలీజ్ చేసి ఉంటే సూపర్ ఉండేది. రిలీజ్ చేయలేదు. బట్ పార్ట్ 2 మాత్రం తెలుగులో కూడా వచ్చిందంట. మార్చిలో సినిమా రిలీజ్ కాదు పార్ట్ 2. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ. ఇప్పుడు 'ధురంధర్'కి సంబంధించి ఇంగ్లీష్లో డబ్బింగ్ చేసి ఫారెన్లో రిలీజ్ చేయబోతున్నారు. అక్కడ ఎన్ని కలెక్షన్స్ వస్తాయో చూద్దాం. ఈ కలెక్షన్స్ కనుక గట్టికి కొడితే మాత్రం దంగలు కూడా దాటేయచ్చు. సో విషయం అది. 'ధురంధర్' కోతకు వస్తున్నాడు కలెక్షన్స్ మాత్రం.